మార్కెటింగ్ కు 2000 కోట్లు పెళ్లి కోసం మేలిమి బంగారం వజ్ర వైడూర్యాలతో డిజైన్ చేసిన దుస్తులు ఆభరణాలు అతిథుల కోసం దేశ విదేశీ వెరైటీ వంటకాలతో భారీ విందు భోజనాలు కళ్ళు చెదిరే డెకరేషన్లు ఖరీదైన కానుకలు సాంప్రదాయ వేడుకలు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో స్టేజ్ షోలు వాళ్లకు రెమ్యునరేషన్ గా 10 కోట్ల రూపాయలు ఈ భూమి మీదనే అత్యంత నిడారంబరంగా ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అవును, మీరు విన్నది 100% నిజమే. ప్రపంచంలోనే ఎవ్వరూ చేయని విధంగా పెళ్లి తంతు జరుగుతున్నా ముఖేష్ తన చిన్న కొడుకుపై చిన్న చూపు చూస్తున్నాడు. ఇది నేను చెప్పే మాట కాదు. ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అని ఫోర్బ్స్ సర్వే చేసి మరీ చెప్పిన ముచ్చట. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇదే వాస్తవం. అదెలా అని తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొన్ని నెలలుగా ముఖేష్ నీతా అంబానీ ఇంట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. వారి ఆచారాలకి తగ్గట్టు చిన్న కొడుకు పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అనంత్ రాధికల వివాహం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ పెళ్లి తంతులో దేశంలో ఎవ్వరూ కూడా చేయని విధంగా ఏర్పాట్లు చేశారు ముఖేష్ అంబానీ. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ పెళ్లి వేడుక కోసం అంబానీ భారీగా ఖర్చు చేశారు. దుస్తులు, ఆభరణాలు, పెళ్లి మండపం, మిరిమిట్లు గొలిపే లైటింగ్ సెట్, పూల అలంకరణలు, విందు వినోదాలు, అతిథులు, బహుమతులు ఇలా వివాహం కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారు అనే దానిపై తాజాగా ఫోర్బ్స్ అంచనా వేసింది. వారి లెక్క ప్రకారం అక్షరాల తన చిన్న కొడుకు పెళ్లి కోసం ముఖేష్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. అంటే ఇది అంబానీ నికర విలువలో 0.5% మాత్రమే. అంబానీ ఆస్తిలో ఇది 5,000 కోట్లు జుజుబీ అన్నట్టే. రోజుకి 1000 లేదా 5,000 సంపాదించే ఓ సాధారణ వ్యక్తి కూడా పెళ్లికి కనీసం తమ 5 రోజుల సంపాదన అంటే 50,000 ఖర్చు చేస్తాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ముఖేష్ అంబానీ అన్ని లక్షల కోట్లున్నా తన కొడుకు పెళ్లి కోసం కనీసం తన ఒక్కరోజు సంపాదన కూడా ఖర్చు చేయట్లేదని ఫోర్బ్స్ చెబుతోంది. నిజానికి ఈ భూమండలం మొత్తం మీద అత్యంత ఘనంగా జరుగుతున్న పెళ్లి ఇదే. కానీ ఆ ఖర్చు ఒక్కరోజు రిలయన్స్ షేర్స్ పెరగటం వల్ల వారికి వచ్చే దానికంటే కూడా చాలా తక్కువ అని తెలుస్తోంది. కనీసం తమ ఒక్కరోజు సంపాదన అయినా పూర్తిగా పెళ్లికి ఖర్చు చేయకపోతే ఎలా ముఖేష్ గారు? ప్రపంచంలోనే 11వ అత్యంత ఐశ్వర్యవంతుడు ముఖేష్ అంబానీ. ఆయన సంపద $118 బిలియన్. భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా 9,85,000 కోట్లు. IIFL వెల్త్ హురూన్ ఇండియా ప్రకారం 2020లోనే ముఖేష్ అంబానీ ఒక గంటకు సుమారుగా 90 కోట్లు సంపాదించారు. ఆక్స్ఫామ్ రిపోర్ట్ కూడా ఇదే విషయం చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2020లో దేశమంతా కరోనా లాక్డౌన్ విధించారు. అలాంటి కష్ట పరిస్థితుల్లోనూ ముఖేష్ అంబానీ గంటకు 90 కోట్లు చొప్పున సంపాదించగలిగారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక సామాన్యుడు కలలో కూడా సంపాదించలేనంత డబ్బు ముఖేష్ అంబానీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంది. ఈ భారతీయ వ్యాపార దిగ్గజం పెట్రోకెమికల్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, టెక్స్టైల్, రీటైల్, టెలికమ్యూనికేషన్ లాంటి ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు. వీటన్నిటి ద్వారా ఆయనకు భారీగా ఆదాయం వస్తోంది. ఇవి కాకుండా ముఖేష్ అంబానీ వద్ద రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. దక్షిణ ముంబైలో ఆయన ఉంటున్న నివాస భవనం యాంటిలియా ఒక్కటే సుమారుగా 15,000 కోట్ల పైనే ఉంటుంది. అంతేకాదు నీతా అంబానీ ఆమె కోడల దగ్గర 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన బంగారం, వజ్రాభరణాలు, బంగారు చీరలు ఉన్నాయి. ఇంత ఆస్తి ఉన్నా అంబానీ తన చిన్న కుమారుడు పెళ్లి కోసం కేవలం 5,000 కోట్లు ఖర్చు చేయమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.